సో డాక్టర్ సాయి కుమార్, నార్మల్గా అందరూ ఒక హైదరాబాద్ సిటీలోనో లేకపోతే బెంగళూరు సిటీలోనో లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. మీరేంటి సిరిసిల్ల అనే చిన్న డిస్ట్రిక్ట్లో వెళ్ళి అంత పవర్ఫుల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే అసలు పేషెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకునే స్టేజ్ ఉందా? సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, సడన్గా ఏదైనా ప్రిమేచ్యూర్ బేబీ డెలివరీ అయింది అండ్ లో బర్త్ వెయిట్ బేబీ డెలివరీ అయింది. ఆ బేబీస్ని అక్కడి నుంచి సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేసే టైంలోనే మధ్యలోనే చాలా బేబీస్ డెత్ అయిపోయాయి. ఈవెన్ నేను పీజీ చేసే టైంలో వరంగల్ ఇస్ నియర్ బై, సో చాలా కేసెస్ మా సిరిసిల్ల నుంచి అక్కడికి రిఫర్ అయ్యేవి. సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ టెర్షరీ కేర్ సెంటర్ ఇన్ సిరిసిల్ల ఇట్సెల్ఫ్ వేర్ ఐ వాజ్ బోర్న్. క్వాలిటీ తగ్గకుండా పర్ఫెక్ట్ కేర్ ఇవ్వాలనేది నా గోల్ ఉండేది. ఓ మై గాడ్, లిటరల్లీ యా, అంటే లిటరల్లీ ఇట్స్ లైక్ సేవింగ్ లైఫ్స్. Now recently we have got NABS certification also. సో డాక్టర్, ఇంతకుముందు మీరు వీడియోస్ చేసిన దానికి క్రియేటివ్ వర్స్లో వచ్చి వీడియోస్ చేసిన దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. ఐ వాజ్ ఎ లేజీ బాయ్. సో ఎవ్రీడే కంటెంట్ రెడీ చేసుకుని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సో ఇవాళ ఇది కాదు, కేసెస్ ఉన్నాయి. సో ఐ వాజ్ కన్సిస్టెంట్లీ పోస్ట్పోనింగ్. సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఫస్ట్ NABH సెంటర్, సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఫస్ట్ టెర్షరీ కేర్ సెంటర్ అండ్ సిరిసిల్ల డిస్ట్రిక్ట్లో ఫస్ట్ నియోనేటల్ కేర్ సెంటర్. ఈ మూడు ఎవరివో కాదు, ఇట్ ఈస్ డన్ బై నన్ అదర్ దాన్ డాక్టర్ సాయి కుమార్. అండ్ టుడే వీ హ్యావ్ హియర్ విత్ అస్ ఇన్ క్రియేటివర్స్ స్టూడియో. వెల్కమ్ డాక్టర్ సాయి కుమార్ టు క్రియేటివర్స్. Thank you ma'am, thank you so much for inviting me. It's pleasure to have you here today. సో డాక్టర్ సాయి కుమార్, నార్మల్గా అందరూ ఒక హైదరాబాద్ సిటీలోనో లేకపోతే బెంగళూరు సిటీలోనో లేకపోతే పెద్ద పెద్ద సిటీస్లో వెళ్ళి ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. మీరేంటి సిరిసిల్ల అనే చిన్న డిస్ట్రిక్ట్లో వెళ్ళి అంత పవర్ఫుల్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తే పేషెంట్స్ మిమ్మల్ని అర్థం చేసుకునే స్టేజ్ ఉందా? Definitely ma'am. So most important question. First, ఈ నియోనేటల్ కేర్ అనేది ప్రీవియస్గా లాస్ట్ 10 yearsలో కంప్లీట్గా టెర్షరీ కేర్ సెంటర్స్ అన్నీ సిటీస్లోనే, బిగ్ సిటీస్, మెట్రో సిటీస్లోనే ఉండేవి. సో ప్రీవియస్గా ఒక 10 to 15 years బ్యాక్ ఏదైనా 1 kg బేబీ లేదా 1.5 kg బేబీ లేదా ప్రిమెచ్యూర్గా పుట్టిన బేబీస్ని ఆల్మోస్ట్ డెత్ అండ్ డిసైడ్ చేసేవాళ్ళు, వాటిపైన ఎఫర్ట్ కూడా పెట్టేది కాదు. లాస్ట్ 10 to 15 yearsలో ఈ నియోనెటాలజీ అనేది చాలా బెటర్గా ఇంప్రూవ్ అయింది. బట్ ఆ కేర్ ఓన్లీ ఇట్ ఈజ్ కన్స్ట్రిక్టెడ్ టు మేజర్ సిటీస్. బట్ వాట్ అబౌట్ ఇప్పుడు ఈ చిన్న ఊర్లలో సడన్గా ఏదైనా ప్రిమెచ్యూర్ బేబీ డెలివరీ అయింది అండ్ లో బర్త్ వెయిట్ బేబీ డెలివరీ అయింది. ఆ బేబీస్ని అక్కడి నుంచి సిటీస్కి ట్రాన్స్పోర్ట్ చేసే టైంలోనే మధ్యలోనే చాలా బేబీస్ డెత్ అయిపోయేవి. సో ఆ బేబీకి ప్రాపర్గా కేర్ విత్ ఇన్ 1 hourలో, ఫస్ట్ 1 hour ఆఫ్ ది లైఫ్ ఈజ్ గోల్డెన్ అవర్ అంటాం. ఫస్ట్ 1 minute ఈజ్ గోల్డెన్ మినిట్, దెన్ గోల్డెన్ అవర్. ఆ గోల్డెన్ అవర్లో ఆ బేబీకి ప్రాపర్ కేర్ అందితే అవుట్కమ్ ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఈవెన్ నేను పీజీ చేసే టైంలో వరంగల్ ఇస్ నియర్ బై, సో చాలా కేసెస్ మా సిరిసిల్ల నుంచి అక్కడికి రిఫర్ అయ్యేవి. బై ది టైమ్ దే రీచ్, సో దే ఆర్ గాన్. సో దట్ మేడ్ మీ టు డిసైడ్, సో ఐ వాంట్ టు ఎస్టాబ్లిష్ ఎ టెర్షరీ కేర్ సెంటర్ ఇన్ సిరిసిల్ల ఇట్సెల్ఫ్ వేర్ ఐ వాజ్ బోర్న్. అండ్ మెనీ పీపుల్ ఆ ఏరియా సరౌండింగ్ వచ్చేవాళ్ళు. ఫైనాన్షియల్గా అంత సౌండ్ ఏం కాదు, బట్ నియోనేటల్ కేర్ ఈజ్ వెరీ కాస్ట్లీ. సో ఐ వాంట్ టు సెటప్ ఎ సెంటర్ అండ్ ఐ వాంట్ టు గివ్ ఏ గుడ్ సర్వీసెస్ ఎట్ లోవర్ కాస్ట్, అంటే తక్కువ కాస్ట్లో క్వాలిటీ తగ్గకుండా పర్ఫెక్ట్ కేర్ ఇవ్వాలనేది నా గోల్ ఉండేది. సో అది నేను ఎస్టాబ్లిష్ చేశాను. ఇనిషియల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను, పీపుల్ యాక్సెప్ట్ చేయలేరు, సో హై కాస్ట్ కేర్ అంటారు. స్టిల్ అది వెన్ కంపేర్ టు హైదరాబాద్ అది చాలా లో కాస్ట్ కేర్. సేమ్ అవుట్పుట్స్ అంటే సేమ్ రిజల్ట్స్తో మనం చాలా తక్కువ కాస్ట్లో అక్కడ మంచి రిజల్ట్స్ ఇవ్వగలుగుతున్నాం. నౌ సరైవ్ హాస్పిటల్ అంటే నా హాస్పిటల్ నియోనేటల్ కేర్కి ఒక ఎస్టాబ్లిష్డ్ హాస్పిటల్ ఇన్ మై ఏరియా. నౌ రీసెంట్లీ వీ హ్యావ్ గాట్ NABS సర్టిఫికేషన్ ఆల్సో. సో NABS సర్టిఫికేషన్ అదే చెప్తుంది మేము ఎంత క్వాలిటీగా కేర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం అనేది. సో సరయు హాస్పిటల్ గురించి మాకు ఇంకా అక్కడ ఉన్న ఫెసిలిటీస్ గురించి మీరు ఎలా డిఫరెంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? సో సరయు హాస్పిటల్లో అంటే నేను ఫస్ట్ నియోనేటల్ ట్రైన్డ్ పీడియాట్రిషియన్. ఐఎమ్ ఏ నియోనేటల్ ఫెలో ఫ్రమ్ ఫెర్నాండెజ్ హాస్పిటల్.
సో అప్పటి వరకు ఒక నియోనెటల్ సెంటర్ పర్ఫెక్ట్గా నియోనెటాలజిస్ట్ అనేవారు సిరిసిల్లాలో లేరు. సో మెనీ ఆఫ్ ది చిన్న ప్రాబ్లమ్స్కి నియోనెటల్ ట్రీట్మెంట్ అనేది లభించేది. కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ టెర్షరీ కేర్ సెంటర్ మాత్రం ఎస్టాబ్లిష్ చేసింది మా హాస్పిటల్తోనే. సో ఎంత 1 kg పుట్టిన బేబీ అయినా లెస్ దెన్ 1.5 kg అయినా సో ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ అంటే బేబీని తీసుకొని మళ్ళీ మధ్యలో రిఫర్ చేయడం కాకుండా సో బేబీ కంప్లీట్గా క్యూర్ అయ్యేంత వరకు మ్యాక్సిమం కొన్ని పిడియాట్రిక్ సర్జరీస్ అవసరమైన కేసెస్ తప్ప మిగతా వెంటిలేటర్ కేర్ అన్నీ మేము అక్కడ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అండ్ క్వాలిటీ కేర్ కంప్లీట్లీ పిడియాట్రిక్ నియోనెటల్ ట్రైన్ నర్సెస్ని తీసుకొని నియోనెటల్ కేర్లో సో వాళ్ళకి సపరేట్గా ట్రైన్ చేస్తాము. ఒక బేబీస్ని ఒక టైనీ బేబీస్ని ఎలా హ్యాండిల్ చేయగలగాలి అండ్ వాడే ఇన్స్ట్రుమెంట్స్ అయినా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నియోనెటల్ కేర్లో ఇది సెప్సిస్ కంట్రోల్. టైనీ బేబీస్ చాలా ఈజీగా వాతావరణం నుంచి ఇన్ఫెక్షన్ని క్యాచ్ చేస్తారు. సో బేబీకి ఆల్రెడీ తనకున్న ప్రాబ్లమ్స్ తనకు ఉన్నాయి. మనం కొత్తగా బేబీస్కి మనం సెప్సిస్ ఇంట్రడ్యూస్ చేయకుండా ఉండాలి. ఒకవేళ సెప్సిస్ ఇంట్రడ్యూస్ చేస్తే మనం ఎంత బెస్ట్ ట్రీట్మెంట్ ఇచ్చినా బేబీ బయటికి రాదు. సో ఇన్ఫెక్షన్ కంట్రోల్కి మేము హయ్యెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తూ ఏ బేబీకి సెప్సిస్ డెవలప్ అవ్వకుండా వెంటిలేటర్ పై నుంచి కూడా సెప్సిస్ స్టార్ట్ అయినా చాలా తొందరగా బయటకు వచ్చేలాగా అంటే చాలా తక్కువ యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తూ బెస్ట్ కేర్ ఇవ్వడంలో మా హాస్పిటల్ చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సో ఇప్పుడు పేరెంట్స్ మోస్ట్ కామన్గా చేసే మిస్టేక్స్ ఏంటి? న్యూ బార్న్ బేబీస్లో పేరెంట్స్ చేసే అతిపెద్ద మిస్టేక్ ఏంటి? మీరు ఏం అడ్వైస్ ఇస్తారు వాళ్ళకి? న్యూ బార్న్ బేబీస్ పుట్టాక అంటే ఫ్రమ్ ద డే 1 సో దే విల్ స్టార్ట్ డూయింగ్ మిస్టేక్స్. అండ్ బేబీ ఎప్పుడు ఏడ్చినా వెంటనే మదర్ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని బేబీస్కి సిక్ అవుతారు, ఎన్ఐసీలో అడ్మిట్ చేయాల్సి వస్తుంది. అలాంటి కండిషన్స్లో మనం ఫార్ములా ఫీడ్ ఇవ్వడం తప్పదు. సో అవి కొన్ని డిఫరెంట్ కండిషన్స్. కానీ మదర్ హెల్తీగా ఉండి బేబీ ఏడుస్తున్నప్పుడు మదర్కి బ్రెస్ట్ ఫీడింగ్ ఎంకరేజ్ చేయరు. బేబీ కొంచెం ఏడ్చినా మదర్ ఏదైనా పెయిన్ చెప్పినా వాళ్ళు వెంటనే ఫార్ములా ఫీడ్కి షిఫ్ట్ అయిపోతున్నారు. సో మదర్ లేనప్పుడు ఫార్ములా ఫీడ్, బట్ మదర్ ఉన్నప్పుడు ఫార్ములా ఫీడ్ తాగించాల్సిన అవసరం ఏముంటుంది? సో డెఫినెట్గా ఇనీషియల్గా ఒక 1 వీక్ వరకు కొంచెం టఫ్ సిచ్యువేషన్. న్యూ మదర్ బేబీకి కొత్తనే మదర్కి కొత్తనే పాలు ఇవ్వడం. సో ఆ 1 వీక్ టైంలో సో మ్యాక్సిమం ఎఫర్ట్ పెట్టట్లేరు అండ్ హనీ ఫీల్డ్ నిప్పుల్స్ వాడుతుంటారు. సో దాంట్లో చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఏ అడల్ట్ డిసీజ్ అయినా ఫౌండేషన్ న్యూ బోర్న్ పీరియడ్లోనే పడుతుంది. సో అక్కడ కొన్ని ట్రెడిషనల్ మెథడ్స్ కొన్ని అవాయిడ్ చేస్తూ డాక్టర్ సలహా పాటిస్తే సో చాలా వరకు బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ వ్యాక్సినేషన్ విషయంలో గవర్నమెంట్ ఇచ్చే వ్యాక్సిన్ అన్నీ తీసుకుంటారు, కానీ గవర్నమెంట్ కూడా అన్నీ ప్రొవైడ్ చేయలేదు. కొన్ని వ్యాక్సినేషన్ వీళ్ళు బయట నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మెడిసిన్లో మనం ట్రీట్మెంట్ ఇవ్వడం కాదు, ప్రివెన్షన్ ఈజ్ మెయిన్. అసలు వ్యాధి రాకుండా చూసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేసుకోవడం కాదు, వ్యాధి రాకుండా చూసుకోవాలి. సో అది వ్యాక్సిన్స్తోనే సాధ్యం. ఈ వ్యాక్సిన్ నాలెడ్జ్ అనేది అంటే గవర్నమెంట్లో అవైలబుల్ లేని వ్యాక్సిన్స్ తీసుకోవాలి అనే విషయంలో కొంచెం ఇంకా వెనుకబడి ఉన్నారు. సో దానికి ఫైనాన్షియల్ రీజన్స్ కూడా ఉన్నాయి అండ్ కొంచెం అర్థం చేసుకోలేకపోవడం. సరే, దట్స్ వాట్. సో గవర్నమెంట్ ఇవ్వని వ్యాక్సిన్స్, గవర్నమెంట్ ఏ వ్యాక్సిన్స్ అయితే ఇవ్వట్లేదో కానీ అవి అతి ముఖ్యము, ఏవి మీరు ఎందుకు వాటిని రికమెండ్ చేస్తారు? సో మన ఇండియన్ గవర్నమెంట్ చాలా బాగా అంటే మ్యాక్సిమం వ్యాక్సిన్స్ అన్ని ప్రొవైడ్ చేస్తుంది. సో దట్ ఈస్ వెరీ గుడ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పార్ట్. అండ్ కానీ కొన్ని ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ ఉంటాయి అండ్ హెపటైటిస్ ఏ, టైఫాయిడ్ అండ్ వారిసెలా వ్యాక్సిన్, చికెన్ పాక్స్ వ్యాక్సిన్ అండ్ 9 years తర్వాత పిల్లలకి ఈ సర్వైకల్ క్యాన్సర్ నివారించగలిగే వ్యాక్సిన్. సో ఇవి ఉన్నాయి. క్యాన్సర్ని నివారించగలిగే ఒకే ఒక వ్యాక్సిన్, సో అదొకటే అవైలబుల్ ఉన్నది. సో ఇవన్నీ కొంచెం ఖర్చు పెట్టి తీసుకోగలిగితే డెఫినెట్గా చాలా బెటర్గా చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రైనీ సీజన్లో పిల్లలందరూ ఈ ఫ్లూకే గురవుతుంటారు. చాలా కామన్, కోల్డ్ కామన్ ఈజ్ వెరీ వెరీ కామన్ కదా. సో కొంతమంది పిల్లలు ఆ ఫ్లూ అనేది లంగ్స్ వరకు స్ప్రెడ్ అయ్యి ఈవెన్ సివియర్ న్యూమోనియాస్, కొన్ని వైరల్ ఫ్లూ న్యూమోనియాస్ ఈవెన్ వెంటిలేటర్ పైనకి వెళ్ళిన తర్వాత కూడా సర్వైవల్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఒకవేళ ఈ ఫ్లూ వ్యాక్సిన్స్ తీసుకున్నప్పుడు అంత సివియర్ డిసీజ్ వెళ్ళకుండా కాపాడుకోవచ్చు. సో మోస్ట్ కామన్ మిస్టేక్
వ్యాక్సిన్ విషయంలో పేరెంట్స్ ఏ మిస్టేక్ చాలా కామన్గా చేస్తూ ఉంటారు? సో అంటే చాలా కామన్గా ఎప్పుడైనా గవర్నమెంట్లో లేని వ్యాక్సిన్స్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేసినప్పుడు సో వాళ్ళ నుంచి వచ్చే కామన్ ఆన్సర్స్, అసలు ఇది అవసరమా, అది 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 తీసుకుంటే పిల్లలు వీక్ అయిపోతారేమో కదా, అసలు ఇవి అవసరం లేదంట కదా, ఓన్లీ మనీ కోసమే డాక్టర్స్ ఇస్తున్నారంట కదా. మనీ కోసం ఏ డాక్టర్ ఇవ్వరు. ప్రతి వ్యాక్సిన్ పిల్లోడికి అవసరమే. ఈవెన్ గవర్నమెంట్ షెడ్యూల్లో కూడా ఒక 10-20 years బ్యాక్ ఇప్పుడున్న వ్యాక్సిన్స్ అన్నీ లేవు. ఫేజ్ వైజ్ మేనర్లో అంటే ఏ వ్యాధి ఎక్కువగా వ్యాపిస్తుంది అనే దాన్ని చూసి అవసరాన్ని బట్టి గవర్నమెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తూ వస్తుంది. అండ్ ఒక 30 to 40 years బ్యాక్ అంటే వ్యాక్సినేషన్ లేని టైంలో చాలామంది పిల్లలు చిన్న వ్యాక్సిన్స్కి చిన్న వ్యాధులతో ప్రాణాలే కోల్పోయేవాళ్ళు. ఇప్పుడు ఒకప్పుడు 30 to 40 years బ్యాక్ పోలియో అనేది ఉండేది, అసలు ఇప్పుడు మనం చూడని కూడా చూడం. అండ్ స్మాల్ పాక్స్ అనే వ్యాధితో 1960-70 ఆ టైంలో చాలామంది పిల్లలు చనిపోయేవాళ్ళు. అసలు ఇప్పుడు ఆ డిసీజ్ అనేది అసలు వరల్డ్లో ఎక్కడా లేదు. దట్ ఈస్ బికాస్ ఆఫ్ వ్యాక్సిన్. సో వ్యాక్సిన్స్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్. అవి కంప్లీట్గా ఒక వ్యాధిని ప్రపంచంలోనే లేకుండా చేయగలుగుతాయి. సో ఒక కమ్యూనిటీలో ఎంత ఎక్కువ మంది పిల్లలకు వ్యాక్సినేట్ అవుతే అసలు ఆ కమ్యూనిటీలో ఆ పర్టికులర్ ఏరియాలో ఆ డిసీజ్ అనేది రాకుండా పోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవిడెన్స్ కరోనా 3-4 years బ్యాక్ పాండమిక్ టైంలో సో గవర్నమెంట్ వెరీ గుడ్ ఇనిషియేటివ్, ఈచ్ అండ్ ఎవ్రీ వ్యాక్సిన్ 100% ఫ్రీగా చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్తో ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ 1.5 yearలో అసలు కరోనా అనేది ప్రాణాంతకమైన పరిస్థితి నుంచి అసలు కంప్లీట్గా కరోనా అంటే భయపడే స్టేజ్ కూడా లేదు ఇప్పుడు. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వ్యాక్సిన్. సో మీ లైఫ్లో ఒక మెడికల్ మిరకల్ ఏమన్నా మీరు చూసారా? డాక్టర్లు అంటే ఆల్మోస్ట్ దేవులతో సమానం మనకి, రైట్? ఎవ్రీ డాక్టర్ సేవ్స్ లైఫ్స్. అట్లా మీ లైఫ్లో మీరు క్రియేట్ చేసిన మిరకల్ గురించి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఒక్క బెస్ట్ కేస్ అంటే రీసెంట్లీ ఐ కమ్ అక్రాస్ 2 months బ్యాక్, అరౌండ్ 2 months బ్యాక్, 45 days బ్యాక్, స్టిల్ దట్ బేబీ ఈజ్ ఇన్ మై NICU. ఒక 2 months బ్యాక్ ఆ మదర్కి ప్రెగ్నెన్సీలో వచ్చే సివియర్ కాంప్లికేషన్, బీపీ కంట్రోల్లో లేదు, హైపర్ టెన్షన్. ఈ హైపర్ టెన్షన్ వల్ల కొంతమందికి మదర్స్లో ఫిట్స్ కూడా వస్తాయి, బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అవ్వడం, ఇలాంటి కండిషన్లో మదర్కి ఫిట్స్ వచ్చి అండ్ ప్రిమెచ్యూర్గా బేబీని డెలివరీ చేయాల్సి వచ్చింది. బేబీ డెలివరీ అయిన వెంటనే కంప్లీట్గా ప్రిమెచ్యూరిటీ వల్ల లంగ్స్ అంతా బ్లీడ్ అయిపోయి ముక్కులో నుంచి నోట్లో నుంచి కంప్లీట్గా బ్లీడ్ అవుతున్న స్టేజ్లో మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. సో వచ్చే టైంకి బేబీ హార్ట్ బీట్ ఆల్మోస్ట్ ఆగిపోయే పరిస్థితిలో ఉంది. బేబీ కంప్లీట్గా బ్లూయిష్ కలర్ అయిపోయింది. స్టిల్ వాళ్ళకి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం, వాళ్ళు కూడా చూసారు అసలు అది ఎలాంటి బతికే పరిస్థితిలో లేదు అని. సో కన్సెంట్ ఇచ్చారు, ట్రై అయితే చేయండి, ఈవెన్ బేబీ డెత్ అయినా మేము యాక్సెప్ట్ చేస్తామని. సో వి టుక్ ఏ ఛాన్స్, ఎందుకంటే బేబీని రిఫర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇఫ్ రిఫర్ చేస్తే నెక్స్ట్ 5 to 10 minutesలో బేబీ ఈజ్ గోయింగ్ టు డై. సో వి టుక్ ఏ ఛాన్స్. సో ఇంట్యుబేట్ చేసాము, వెంటిలేటర్ స్టార్ట్ చేసాము, దానికి సర్ఫాక్టెంట్ అనే మెడికేషన్ ఇచ్చాము, అండ్ లంగ్స్లో నుండి బ్లీడింగ్ అవ్వడానికి చాలా ట్రై చేసాము, అండ్ హై ప్రెషర్స్ వెంటిలేషన్తో అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయ్యే మందులతో నెక్స్ట్ 4 to 5 days తర్వాత సో బేబీ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయింది, బ్లీడింగ్ అనేది చాలా కంట్రోల్కి వచ్చింది. అండ్ ఆఫ్టర్ 12 days ఆఫ్ వెంటిలేషన్ తర్వాత బేబీ అయితే బయటకు వచ్చింది. నెక్స్ట్ తర్వాత CPAP అని, ఆక్సిజన్ సపోర్ట్ అని. స్టిల్ ఈ ఆల్మోస్ట్ ఆఫ్టర్ 45 days వరకు బేబీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్తో ఉంది. లాస్ట్ 3-4 days నుంచి బేబీ ఈజ్ నౌ డూయింగ్ బెటర్. సో ఐఎమ్ గోయింగ్ టు ప్లాన్ డిశ్చార్జ్ ఫర్ ద బేబీ ఇన్ నెక్స్ట్ 4 to 5 days. Oh my God, literally, yeah, అంటే లిటరల్లీ ఇట్స్ లైక్ సేవింగ్ లైఫ్స్ ఆన్ చేతుల మీద ఒక లైఫ్ని బతికించడం అంటే రియలీ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ ఫర్ ఆల్ దట్ యూ డూ. ఒకవేళ మీ వీడియో వైరల్ అయింది అనుకోండి, వాట్ ఈస్ దాట్ వన్ మెసేజ్ దట్ యూ వాంట్ టు రీచ్ టు యాజ్ మెనీ పీపుల్ యాజ్ పాసిబుల్? రీసెంట్లీ ఒక వీడియో టచ్డ్ మోర్ దెన్ 1 million. అంటే నేను చాలా సింపుల్గానే చేశాను. ఒకే వీక్లో అంటే 1 week గ్యాప్లో నేను 3 cases చూశాను. ఫీడింగ్ తర్వాత మదర్స్, ఆల్మోస్ట్ అందరి మదర్కి తెలుసు బర్పింగ్ చేయాలని, వాళ్ళు చేస్తారు కూడా. సో వాళ్ళ తప్పు కాదు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈవెన్ బర్ప్ చేసిన తర్వాత కూడా మిల్క్ అనేవి వెనక్కి వస్తాయి. మెయిన్గా ఈ ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో అవుతూ ఉంటాయి. సడన్గా మదర్ ఫీడ్ చేస్తారు, బర్ప్ చేసిన తర్వాత కూడా బేబీని పడుకోబెడతారు. బట్ నెక్స్ట్ 2 hours చూస్తే బేబీ ఫౌండ్ డెడ్, అసలు ప్రాణంతో కూడా ఉండదు. సో ఇలా ఎందుకు జరుగుతుంది? సో అలా తీసుకొచ్చిన ఒక బేబీ ప్రాణం లేకుండా తీసుకొచ్చారు. సో మేము ట్రై చేస్తున్న వీడియో అండ్
దాన్ని ఎడ్యుకేట్ చేయడానికి సింపుల్గా నేను చేశాను. ఇలా జరిగే అవకాశం ఉంది అండ్ మదర్స్ ఇంకొంచెం కేర్ఫుల్గా ఉండండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఎంతసేపు బర్ప్ చేయగలిగితే అంతసేపు బర్ప్ చేయండి అనే వీడియో చేసి చిన్న ఇన్స్టాలో పోస్ట్ చేసాం. విత్ ఇన్ 1 month ఇట్ టుక్ 1 million వ్యూస్. సో అండ్ ఆ మెసేజ్ రీచ్ అయినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. సో డాక్టర్, ఇంతకుముందు మీరు వీడియోస్ చేసిన దానికి క్రియేటివ్ వర్స్లో వచ్చి వీడియోస్ చేసిన దానికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా? చాలా డిఫరెన్స్ ఉంది. ఐ వాజ్ ఎ లేజీ బాయ్. సో ఎవ్రీడే కంటెంట్ రెడీ చేసుకుని రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం, సో ఇవాళ ఇది కాదు, కేసెస్ ఉన్నాయి. సో ఐ వాజ్ కన్సిస్టెంట్లీ పోస్ట్పోనింగ్. బట్ వన్స్ ఐ కేమ్ హియర్ ఐ మేడ్ back to back 30 videos in 2 days. Yesterday I was done around 10 videos. ఇవాళ ఫాస్ట్గా 20 videos అయిపోయాయి. సో అదొక మొమెంటమ్, ఒక ఫ్లో అనేది వచ్చేసింది. అండ్ కంటెంట్ క్రియేషన్ అండ్ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అదొక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేస్తుంది. బికాజ్ నాలాగా అందరూ వచ్చారు, సో వాళ్ళని చేస్తుంటే వాళ్ళతో పాజిటివ్ ఎనర్జీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ భువనేశ్వరి మేడం ముందే ఉన్నారు. సో ఆ మేడంని చూసి చాలా ఇన్స్పైరింగ్. సో ఐ న్యూ మేడం ఫర్ ద లాస్ట్ 3 to 4 months. సో ఆమె వీడియోస్ కూడా నేను ఫాలో అయ్యాను. సో మేడం పక్కన ఉండడం కూడా అదొక పాజిటివ్ ఎనర్జీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ ఫర్ ఆల్ ది డాక్టర్స్ హూ దే వాంట్ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. ఒకవేళ మీ లైఫ్ ఒక మూవీ కింద తీయిస్తే ఆ మూవీకి టైటిల్ ఏముంటే బాగుంటుంది అనుకుంటున్నారు? సో లిటిల్ లైఫ్స్ బిగ్ డ్రీమ్స్. What's your big dream that you want to make it happen through this video, doctor? సో హెల్దీ చిల్డ్రన్. సో ఒక నేషన్ బాగుండాలి అంటే సో మ్యాన్ పవర్ బాగుండాలి. సో ఇవాళ పిల్లలే రేపటి మ్యాన్ పవర్. సో హెల్దీ చిల్డ్రన్ ఉంటేనే ఒక నేషన్ హెల్దీగా ఉంటుంది. సో హెల్దీ చిల్డ్రన్ మేక్స్ ద హెల్దీ నేషన్. సో నేషన్ని బిల్డ్ చేయాలి అంటే సో పిల్లలు పర్ఫెక్ట్గా ఉండాలి. సో వాళ్ళని హెల్దీగా అండ్ వాళ్ళ స్మైల్స్ని చూడడమే నా అతిపెద్ద డ్రీమ్. సో ఒకవేళ మీలాగానే చాలామంది డాక్టర్స్ చాలా బిజీ ఉంటారు. లిటరలీ ఎట్లా అంటే మేము కాల్ చేస్తే కూడా వాళ్ళే కాల్ చేయమంటారు, ఆ టైంకి కాల్ ఎత్తారు, మళ్ళీ మెసేజ్ రాలేదు అట్లా చెప్తూ ఉంటారు చాలామంది డాక్టర్స్, రైట్? అట్లా కంటిన్యూస్గా చేయాలి అనుకుని వీడియోస్ చేయకుండా వాళ్ళ లైఫ్లో బిజీగా ఉండే డాక్టర్స్కి మీరు ఏం అడ్వైస్ ఇస్తారు? సో డాక్టర్స్ అందరికీ అంటే నేను రీసెంట్గా చేసింది, ఎందుకంటే మనం ఇచ్చే ఒక అడ్వైజ్ మనం ఓపీలో కూర్చొని ఒక అడ్వైజ్ ఎట్ ఏ టైం ఒకరికి మాత్రమే ఇవ్వగలుగుతాం. బట్ ఈ వీడియోతో కొన్ని లక్షల మందికి ఆర్ అట్లీస్ట్ 1000లో అయినా సింపుల్ మెసేజ్ని సింగిల్ 1 minute 1000 మందికి రీచ్ చేయొచ్చు. సో దట్ వీ కెన్ క్రియేట్ ఏ గుడ్ అవేర్నెస్ అండ్ వాళ్ళ దగ్గర ఉన్న మిస్బిలీఫ్స్ని దూరం చేయొచ్చు. సో ఇట్ ఈస్ ద హై టైమ్ డాక్టర్స్ అందరూ వచ్చి, ఎందుకంటే డాక్టర్స్ అవేర్నెస్ క్రియేట్ చేయకపోతే నాన్ డాక్టర్స్ ఎవరైనా క్వాలిఫికేషన్ లేని వాళ్ళు చాలా రాంగ్ అడ్వైసెస్ ఇస్తున్నారు. సో ఇట్ ఈస్ టైమ్, ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు క్రియేట్ అవేర్నెస్. సో యూ కమ్ అవుట్ అండ్ మేక్ యాజ్ మెనీ వీడియోస్, యాజ్ మెనీ అవేర్నెస్ వీడియోస్ యాజ్ పాసిబుల్. అండ్ నౌ ఐ కుడ్ అడ్వైజ్, ఎందుకంటే ఇది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్, నాకు రీసెంట్గా తెలిసింది. సో ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోండి. సో ఎట్ ఏ టైం, ఎందుకంటే టైం డెఫినెట్గా ఉండదు. సో టైంని మనం క్రియేట్ చేసుకోవాలి. సో సేమ్ అదే మోటోతో నేను ఇక్కడికి వచ్చాను. ఈ 2 days కంప్లీట్లీ ఐ డెడికేటెడ్ ఫర్ వీడియోస్ సో దట్ ఐ కెన్ మేక్ 30 videos. ఇదే 30 videos చేయాలంటే నాకు 1 year పడుతుంది ఉన్న హాస్పిటల్లోనే చేయాలి అన్నప్పుడు, ఎందుకంటే ఎవ్రీ టైం ఏదో ఒక రీజన్తో పోస్ట్పోన్ చేస్తుంటాం కాబట్టి. ఫ్రమ్ ద మూమెంట్ యూ స్టెప్డ్ ఇన్ టిల్ ఇప్పుడు వరకు ఎంతో ఫోకస్గా మీరు చాలా బ్యూటిఫుల్ వీడియోస్ క్రియేట్ చేశారు. ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. మీ వీడియోస్ ఆల్రెడీ 1 million views ఆల్రెడీ టచ్ అయినాయి. సో యూ నో ద టెక్నిక్ టు డూ ఇట్. అయినా కూడా మీరు టైం తీసుకుని ఇంకా ఎంతో మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇంత బ్యూటిఫుల్గా క్రియేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్, డాక్టర్. Thank you, ma'am. Thank you, Dr. Mani Pavitra garu. So for creating this platform and for inviting and guiding many people to come out of the fear of being judged, come out of the fear of so manam ila videos cheyalememo anedi. So it's a really appreciable and thank you for inviting me. Thank you.